చెప్పండి. హాయ్ అండి. చెప్పండి. సో బిగ్ బాస్ సీజన్ 8 అయితే స్టార్ట్ అయిపోయింది కదా. అందులో స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఎవరు అనుకుంటున్నారు? స్ట్రాంగ్ కంటెంట్స్ బిగ్ బాస్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వేస్ట్ అండి. ఎందుకని? నాకు చూడాలని ఇంట్రెస్ట్ లేకుంటే దానివల్ల ప్రజలకి ఎలాంటి ఉపయోగం లేదు. మీకు నచ్చలేదని వేస్తా లేకపోతే అస్సలు నాకే కదా ఎవరు నచ్చలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు నచ్చలేదు. పని బాట లేని వాళ్ళకి మాత్రమే నచ్చుతుంది. ఇదైతే షూర్, డ్యామ్ షూర్. అంటే ఇంట్లో ఉన్న మహిళలకు కూడా ఇది ఎంటర్టైన్మెంట్ గా ఉంటుంది. ప్రోగ్రామ్ వేస్ట్ ఎంటర్టైన్మెంట్. అండి. ఎంటర్టైన్మెంట్ వేస్ట్. దీనివల్ల కుకింగ్ వీడియోలు చూడడం చాలా బెటర్. దానివల్ల ఒక మెసేజ్ ఉంటుంది. కుకింగ్ వీడియోలు చూడడం వల్ల మెసేజ్ ఉంటుంది. దీనివల్ల మెసేజ్ ఏమి ఉండదు. ఆల్మోస్ట్ ఆల్ మెసేజ్ ఏమీ ఉండదు. ఓన్లీ కుకింగ్ వీడియోలు చూడడం వల్ల ఏదైనా వంటకాలు ఇంకా కొత్త నేర్చుకోవచ్చు, కానీ దీనివల్ల ఏమి ఉపయోగం ఏమి. అంటే మీరు ఏదైతే వేస్ట్ షో అంటున్నారో అది ఇప్పుడు మన హిందీ బిగ్ బాస్ తర్వాత మంచి వరల్డ్ వైడ్ గా కూడా మంచి రేటింగ్ లో ఉన్న షో మన తెలుగులోది. వాళ్ళందరూ పిచ్చోళ్ళు అండి. షూర్. సో అంటే 8 సీజన్స్ నచ్చాయి. అవును. అసలు నేను కూడా చూసిన. బట్ ఎందుకు చూసినా, అది స్క్రిప్టెడ్ అని తెలిసి వాళ్ళు కామెడీ చేస్తున్నామని తెలిసి మరి కామెడీ చేశారు చూడండి. అది దానికోసం చూసిన. అంటే ఇప్పుడు బిగ్ బాస్ అంటే స్క్రిప్టెడ్ అనుకుంటున్నారా? ఆల్మోస్ట్ ఆల్. ఇప్పుడు త్రీ డేస్ బ్యాక్ జరిగిన షూటింగ్ ఈరోజు టెలికాస్ట్ చేయడం అనేది అది స్క్రిప్టెడే ఆల్మోస్ట్ ఆల్. ఇప్పుడు 24/7 లైవ్ ఉండాలి. యాక్చువల్గా అయితే 24/7 లైవ్ ఉండాలి. లైవ్ ఉండదు అది. ఇప్పుడు మనకేముంటుంది, సండే వచ్చింది అనుకో 7 to 11 వరకు ఉంటుంది మాగోల్డ్. అది ఇప్పుడు దానివల్ల యూజ్ ఏం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అదంతా స్క్రిప్టెడ్ ఆల్మోస్ట్ ఆల్. దానివల్ల కూడా ఇప్పుడు ఏమైనా గేమ్స్ ఉంటే గేమ్స్ పార్టిసిపై అది చేసి ఏమైనా హైలైట్స్ ఉంటే తప్పిస్తే నార్మల్ ఏం చూపించారు.